టాలీవుడ్ ఇండస్ట్రీలో చిరంజీవి తర్వాత కష్టపడి స్టార్ హీరో రేంజ్కి ఎదిగిన ఒకే ఒక్క నటుడు రవితేజ. ఈ విషయంలో ఎవరికీ ఎలాంటి సందేహాలు లేవు. రవితేజను క్యారెక్టర్ ఆర్టిస్ట్ స్థాయి నుంచి చూస్తున్న ప్రేక్షకులు అతడు స్టార్ హీరోగా ఎదిగిన క్రమాన్ని కూడా తమ కళ్లతోనే చూశారు. 2 ఏళ్ల క్రితం వరకు ఏడాదికి 2-3 సినిమాలతో మూవీ లవర్స్ను ఎంటర్టైన్ చేసిన ఈ మాస్ మహారాజా అప్పట్లో సినిమాలకు సంబంధించిన వార్తల్లో తప్ప మరెక్కడా కనిపించేవాడు కాదు. కానీ ఇప్పుడు రవితేజ అంటే డ్రగ్స్ అంటే రవితేజ అన్నట్టుగా మారిపోయింది ఆయన పరిస్థితి. నిజంగానే ఆయన డ్రగ్స్కు బానిసయ్యాడా లేదా అనే విషయం పక్కన పెడితే కొద్ది రోజుల నుంచి మీడియాలో వస్తున్న వార్తలు రవితేజ డ్రగ్స్కు బానిస అనేలా చూపిస్తున్నాయి. తన తమ్ముడు భరత్ మరణం తర్వాత అతడి అంత్యక్రియలకు హాజరు కాలేదు రవితేజ. అప్పటి నుంచి రవితేజపై వస్తున్న విమర్శలు, ఊహాగానాలు డ్రగ్స్ కేసు తెరపైకి వచ్చిన తర్వాత మరింత పెరిగిపోయాయి. సిట్ అధికారులు సైతం రవితేజకు డ్రగ్స్ సరఫరా చేసే వారిని అరెస్ట్ చేశామంటూ లీకులు ఇవ్వడంతో ఈ కేసులో ఆయన కూడా ప్రధాన నిందితుడే అనే ప్రచారం బలంగా సాగుతుంది. ఇక డ్రగ్స్ కేసులో పూరి జగన్నాథ్, సుబ్బరాజు, తరుణ్, చార్మి, ముమైత్ సహా పలువురిని విచారించిన సిట్ అధికారులు శుక్రవారం రవితేజను విచారించబోతున్నారు. షూటింగ్ ముగించుకొని విదేశాల నుంచి తిరిగి వచ్చిన ఈ స్టార్ శుక్రవారం సిట్ విచారణకు వెళ్లేందుకు సిద్ధమయ్యాడట. ఇదిలా ఉంటే సిట్ విచారణకు వెళ్లడానికి ముందు రవితేజ చిలుకూరుకు వెళ్లి వెంకటేశ్వర స్వామిని దర్శించుకోబోతున్నట్టు ఆయనకు సన్నిహితంగా ఉండేవాళ్లు చెప్తున్నారు. తాను ఈ కేసు నుంచి బయటపడితే మళ్లీ చిలుకూరుకు వెళ్లడంతో పాటు తిరుమల కొండకు కుటుంబంతో సహా నడిచి వస్తానని మొక్కుకున్నాడట. గతంలో ఫ్లాపులు ఎదురైన సమయంలో రవితేజ ఇలాగే చేశాడని, అప్పుడు మళ్లీ సక్సెస్ ట్రాక్ ఎక్కడని సమాచారం. మరి సిట్ విచారణకు ముందు గుడికి వెళ్లబోతున్న రవితేజను దేవుడు కరుణిస్తాడేమో చూడాలి. If you like the video, please like us and subscribe Tollywood Nagar.